ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు మీ కుటుంబస్తులందరూ క్షేమమే కదూ? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. మానవులమైన మన జీవితంలో ఆయన సెలవిచ్చినటువంటి తన మాటలను ప్రభువారు నెరవేరుస్తారు. ఆయన స్థాపించదనని సెలవిచ్చినటువంటి మాట చొప్పున ఆయన స్థాపించేవారుగా ఉంటారు. ఆయన చేసినటువంటి పనిని బట్టి అది పొరపాటు అని పశ్చాత్తాపడటానికి నరపుత్రుడు కాదు. మానవులు పలు విధములైనటువంటి విషయాల్లో పొరపాట్లు చేసి పశ్చాత్తాపడతారు, కానీ దేవుడు ఆయన ఏమాత్రం అబద్ధమాడువాడు కాదు, అలానే పశ్చాత్తాపడేటటువంటి దేవుడు కాదు. ఎందుకనంటే ఆయన మానవులమైన మనల్ని సృజించిన దేవుడు కానీ ఆయన మానవుడు కాదు, లేక మనుషుల చేత చేయబడినటువంటి వారు కాదు. కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో నిశ్చయముగా ఆయన దానిని జరిగించేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 1, ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. వర్స్ 2, ఇట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు అయి ఉన్నారు. ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసులో అతడు ఉండగా మాట్లాడిన దేవుడు తాను చెప్పిన ప్రకారంగానే అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును కుమారునిగా ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 12 వర్డ్స్ 1 to 4. ఆ వాక్య భాగాల్లో మనం చూస్తాం దేవుడు తనతో మాట్లాడినటువంటి సంగతులు. ఆ మాటలను ప్రభువారు ఆయన నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నారు. అయితే ఈ మధ్యలో అబ్రాము భార్య అయినటువంటి శారాయి, ఆమె తన దాసి అయిన హాగర్తో వెళ్ళమని అబ్రాహామును ప్రేరేపించినప్పుడు అబ్రాహాము ఆ విధంగా చేశారు. ఈ సంగతులన్నీ చూసినటువంటి దేవుడు అతనితో ఏమన్నారంటే, చాప్టర్ 17 వర్డ్స్ 1 and 2, 17వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాటను నిశ్చయంగా నెరవేరుస్తారు. నాడు అబ్రహాముతో ఆయన చెప్పినట్లుగానే ఆయన తన కార్యాలను ఆయన జరిగించారు. ఇలా ఎన్నో విషయాలు దేవుడు అబ్రహాముకు చెప్పుటను మనం గమనించగలం. అబ్రహామును గురించి ప్రభువారు ఆయన స్నేహితుడు అని మాట్లాడటం కూడా మనం గమనించగలం. ఏదైనా అబ్రహాముకు నేను దాచెదనా అని కూడా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు మీతో చెప్పిన సంగతులు ఏంటి? వాటిని మీరు మర్చిపోయారా? జ్ఞాపకం ఉంచుకున్నారా? జ్ఞాపకం ఉంచుకుని ఆయన కార్యాలు తన నిర్ణయ కాలంలో ప్రభు జరిగిస్తారు కనుక వాటి నెరవేర్పు కొరకు మనం విశ్వాసంతో, ఓపికతో, ప్రార్థనతో కనిపెట్టినప్పుడు తాను చెప్పిన ప్రకారంగా ప్రభు చేస్తారు. ఎందుకనంటే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు నిశ్చయముగా ప్రభు మీతో చెప్పిన కార్యాలు
మీరు పొంది దేవుని మహిమార్థమైన సాక్షులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మీరు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు నాయన. మీరు పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదని మీరు మాకు తెలియపరిచారు. మీరు చెప్పి నిశ్చయముగా చేసే దేవుడు మనం మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. ముందున్న కాలమంతా మీ నిర్ణయ కాలంలో మా ప్రియులు తమ జీవితాల్లో మీరు చేయి మేలులు పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.